హాయ్ ఫ్రెండ్స్, ఓం స్వామి శరణమయ్యప్ప. మరి అనంతపురం నుంచి శబరిమలకి వెళ్ళేటువంటి భక్తులు ఒక అనంతపురం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి మన ఆంధ్ర, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి వెళ్తుంటారు కదా. మరి చాలామంది డిసెంబర్ 27 తర్వాత కూడా స్వామికి అయితే వెళ్తుంటారు. బట్ అందరికీ తెలిసిందే డిసెంబర్ 27వ తారీఖున టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారని. కానీ చాలామంది తెలియక ఏం చేస్తారంటే 27వ తారీఖు వెళ్తుంటారు, 28వ తారీఖు వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే టెంపుల్ క్లోజ్ అని చెప్పేసి ఒక 3 రోజులు అక్కడే వెయిట్ చేయడము ఇలాంతా జరుగుతుంటాయి. సో చూడండి, డిసెంబర్ 27వ తారీఖు అనేది టెంపుల్ క్లోజ్ అవ్వడం అది వాస్తవమే. కానీ మీరు ఎగ్జాక్ట్గా డిసెంబర్ 27వ తారీఖున దర్శనం చేసుకోవాలంటే కరెక్ట్గా స్వామివారిని 1 గంట లోపల వెళ్ళినట్లయితే సన్నిధానానికి ఖచ్చితంగా స్వామివారి దర్శనం ఈజీగా జరుగుతుంది. ఆ రోజు రష్ కూడా చాలా తక్కువ ఉంటారు. మరి 1 గంట పైన జరగదా అంటే జరుగుతుంది. ఒక్కొక్కసారి గుడి క్లీన్ చేస్తూ ఉంటారు. లేదంటే చాలా వరకు 5 వరకు కూడా మీకు దర్శనం అబ్బే అవకాశం అయితే ఉంది. ఇంకా ఆ పైన అయితే మీకు క్లోజ్ చేసే అవకాశం అయితే ఉందండి. ఎవరైనా సరే స్వాములకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా డిసెంబర్ 27వ తారీఖు పోవాలనుకుంటే మాత్రం సన్నిధానానికి ఖచ్చితంగా 12-1 గంట లోపల చేరుకునేలాగా చూడండి. ఎక్కడ పైన అయ్యప్ప స్వామి కొండ పైకి, ఓకేనా. మీరు 12 గంటలకి పంపాలో ఉన్నారనుకోండి, పైకి పోయేసరికి 2-3 అవుతుంది. ఒక్కోసారి గుడి క్లీన్ చేయాలంటూ అదంటూ క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకు 3 రోజులు టైం అయితే వేస్ట్ అవుతుంది. డిసెంబర్ 30 తారీఖు వరకు మీరు అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలామంది మేము చూసాం. ఎందుకంటే వాళ్ళకి డిసెంబర్ 27వ తారీఖున క్లోజ్ అనే విషయం తెలుసు, కానీ కొంతమంది తెలీదు. వచ్చి రైల్వే స్టేషన్స్‌లోనే లేదంటే అక్కడ స్టే చేస్తూ ఉంటారు. 3 రోజులు ఇంకేం చేయాలా? అటువంటి వాళ్ళు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. డిసెంబర్ 27వ తారీఖున వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క టైమింగ్స్‌నైతే మీరు చూసుకోండి. ఎప్పుడూ కూడా మనము కన్వీనియంట్‌గా ఏమనుకుంటామంటే డిసెంబర్ 27వ తారీఖున వెళ్తాము. 26 తారీఖు ప్రయాణం చేస్తే పొద్దున్నే వెళ్ళిపోతే సాయంకాలానికి వెళ్ళిపోవచ్చు అంటాము. ఒక్కోసారి ట్రైన్ లేట్ అవ్వచ్చు. ఇలాంటివి కూడా ఉంటాయి. అది కూడా మీరు గమనించండి. చూసుకొని మీ యొక్క ప్రయాణాన్ని ఖచ్చితంగా 27వ తారీఖు మధ్యాహ్నంకంతా దర్శనమయ్యేలాగా చూసుకోండి. లేదు అవ్వదని అనుకుంటే పోస్ట్‌పోన్ చేసుకోండి. మీరు అక్కడే మళ్ళీ 3 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకోసమని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని నలుగురికి కూడా షేర్ చేయండి. ఉపయోగపడుతుంది. చాలామందికి ఇదైతే తెలీదనమాట. ఓకేనండి. స్వామి శరణం.